సిగ్నల్ ఫ్లో గ్రాఫ్లో మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఎలా అనేది మీకు సింపుల్గా అర్థమయ్యే షార్ట్ కట్లో అయితే చెప్తాను. సో ఈ షార్ట్ కట్ యూస్ చేస్తే వితిన్ 30 సెకండ్స్లో మనం ఈజీగా ఆన్సర్ అనేది రాబట్టచ్చు, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ మనకి ఈ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్లో ఎన్ని ఇండివిజువల్ లూప్స్ ఉన్నాయో ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, ఎన్ని ఇండివిజువల్ లూప్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఇక్కడ సేమ్ డైరెక్షన్ ఉండాలి. సో ఈ లూప్ చూడండి సేమ్ డైరెక్షన్లో ఉంది. ఓకేనా, సేమ్ డైరెక్షన్ ఉంది కాబట్టి దీన్ని ఒక లూప్గా కన్సిడర్ చేస్తాం, అండ్ దీన్ని కానీ ఒక లూప్గా కన్సిడర్ చేస్తాం. పోతే చూడండి సేమ్ డైరెక్షన్లో ఉంది, సో దీనికైనా ఒక లూప్ కన్సిడర్ చేస్తాం. పోతే దీన్ని ఒక లూప్గా కన్సిడర్ చేస్తామంటే కన్సిడర్ చేయం, ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి సేమ్ డైరెక్షన్ ఉంది, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రివర్స్ ఉంది. సో దీన్ని కన్సిడర్ చేయమన్నమాట లూప్గా. డైరెక్షన్ అనేది చూడు దీనిలాగా సేమ్ ఉండాలి. ఓకేనా, డైరెక్షన్ సేమ్ ఉండాలి, అప్పుడే లూప్గా కన్సిడర్ చేస్తాం. ఆ విధంగా మనకి ఎన్ని ఇండివిజువల్ లూప్స్ వచ్చాయి? 3 నాన్ టచింగ్ ఇండివిజువల్ లూప్స్ అనమాట. ఒకదానికొకటి టచ్ కావట్లేదు. సో మనకి 3 అయితే వచ్చాయి. ఏవేటి అవి? ఇది 3 అయితే వచ్చాయి అన్నమాట. ఓకేనా, వీటి యొక్క లూప్ గెయిన్స్ అనేవి ఇప్పుడు మనం రాద్దాం ఇక్కడ. సో దీని యొక్క లూప్ గెయిన్ ఏంటి? ఇది మల్టిప్లై చేయాలి, అప్పుడు ఎంత వస్తుంది? -x అనమాట. ఓకేనా, దీని యొక్క లూప్ గెయిన్ వచ్చి -z. అదేవిధంగా దీని యొక్క లూప్ గెయిన్ వచ్చి ఇది మల్టిప్లై చేస్తాం, అప్పుడు ఎంత వస్తుంది? -y వస్తుంది. ఓకేనా, మొత్తానికి ఈచ్ లూప్ యొక్క ఇండివిజువల్ గెయిన్ అయితే మనం ఫైండ్ అవుట్ చేసాము. దాన్ని ఇక్కడ రాసుకుంటాం. ఎలా చూడండి, ఫస్ట్ 1 - ఓకేనా, మైనస్ వస్తుంది, 1 - డినామినేటర్ వస్తుంది ఫస్ట్ ఇండివిజువల్ లూప్స్ ఇది. సో ఈచ్ లూప్ యొక్క గెయిన్స్ అనమాట ఇది. సో ఏమొచ్చాయి మనకి? -x, -y, -z అనమాట. ఇదేంటి? ఇండివిజువల్ లూప్ యొక్క గెయిన్ అనమాట. ఇప్పుడు 2 నాన్ టచింగ్ లూప్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. చూడండి ఇక్కడ మైనస్ వచ్చి కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. ఓకేనా, ప్లస్ 2 నాన్ టచింగ్ లూప్స్ ఏమున్నాయి? ఇది మొత్తం ఎన్ని? సో ఇవి 2 ఉన్నాయన్నమాట. ఒకటి యొక్క ప్రోడక్ట్ గెయిన్ వచ్చి ఎంత? -x × -y. అదేవిధంగా ఇది 2 నాన్ టచింగ్ లూప్స్ అనమాట. ఒకదానికొకటి టచ్ అవ్వట్లేదు కదా, సో దాన్ని నాన్ టచింగ్ లూప్స్ అని అంటారు అనమాట. సో -y, -z. అదేవిధంగా ఇది ఈ 2 కానీ టచ్ అవ్వట్లేదు. సో వాటి యొక్క గెయిన్స్ వచ్చి -x, -z. ఇది 2 నాన్ టచింగ్ లూప్ యొక్క గెయిన్ అనమాట. ఓకేనా, ఇండివిజువల్. సో ఇదైతే వచ్చింది. నెక్స్ట్ 3 నాన్ టచింగ్ లూప్స్ మైనస్ వస్తుంది. ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది. సో 3 నాన్ టచింగ్ లూప్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇది ఉంది. ఈ 3 ఒకదానికొకటి టచ్ అవ్వట్లేదు. సో 3 నాన్ టచింగ్ లూప్స్ అనమాట. వాటి యొక్క గెయిన్ వచ్చి -x, -y, -z అనమాట. ఓకేనా, సో డినామినేటర్ అయిపోయింది అనమాట. ఇంకా 3 కన్నా ఇంకేం లేవు కదా, 4 నాన్ టచింగ్ లూప్స్ ఉన్నాయి, 4 లూప్సే లేవు కాబట్టి ఇక్కడితో ఆగిపోతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు న్యూమరేటర్కి వెళ్దాం. న్యూమరేటర్లో ఏమొస్తుంది? ఎన్ని ఫార్వర్డ్ పాత్స్ ఉన్నాయో దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి సేమ్ డైరెక్షన్ ఉండాలి ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి. ఇదొక ఫార్వర్డ్ పాత్. ఓకేనా, దీన్ని కన్సిడర్ చేస్తామా? చేయం, ఎందుకంటే రివర్స్ డైరెక్షన్ ఉంది. సో దీన్నే మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా, సో దాని యొక్క గెయిన్స్ ఏమేమి ఉన్నాయి? -1, x. సో వీటిని మల్టిప్లై చేయాలి. సో మొత్తానికి మనకి ఎంత వచ్చింది? x వచ్చింది, ఆ ఫార్వర్డ్ పాత్ యొక్క గెయిన్ వచ్చి. ఓకేనా, ఇంటూ 1 - సేమ్ డినామినేటర్ ఎట్లా రాసుకున్నామో సేమ్ అదే ప్రోడక్ట్ అనమాట ఇక్కడ కానీ రాసేది. ఓకేనా, సో 1 - ఈ పాత్కి టచ్ కానీ ఏమైనా లూప్ ఉందంటే అది ఇదనమాట. దాన్ని ఇక్కడ రాసుకుంటాం. దాని యొక్క ప్రోడక్ట్ గెయిన్ ఎంత? ఇదనమాట. ఎంత వచ్చింది? -y. నెక్స్ట్ చూడండి మనకి ఇంకొక పాత్ కానీ ఉంది. ఓకేనా, ఆ పాత్ ఏంటో చూద్దాం. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్ డైరెక్షన్ ఉంది, ఇది రివర్స్ డైరెక్షన్ ఉంది, ఆ డైరెక్షన్ వెళ్ళదనమాట. సో ఈ డైరెక్షన్లోనే సేమ్ వెళ్తుంది. ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి సేమ్ ఉండాలి, దాన్నే ఫార్వర్డ్ పాత్ అంటారు అనమాట. ఇది సెకండ్ పాత్. ఈ సెకండ్ పాత్కి టచ్ కానీ లూప్ ఏదైనా ఉందంటే అది ఇదనమాట. సో దాని యొక్క ఫస్ట్ ఫార్వర్డ్ పాత్, ఈ ఫార్వర్డ్ పాత్ యొక్క గెయిన్ రాసుకుంటాము. సో గెయిన్ అయితే రాసుకుంటాం, ఏమొచ్చింది? y. అండ్ ఈ పాత్కి టచ్ కానీ లూప్ ఏముందంటే అది ఇదనమాట. సో 1 - దాని యొక్క ప్రోడక్ట్ గెయిన్ వచ్చి -x అనమాట. ఓకేనా, సో దీన్ని ఎలా సింప్లిఫై చేస్తామో చూడండి. ఫైనల్గా మనకి ఏమొచ్చింది? x × 1 + y అండ్ y ×
1 ప్లస్ ఎక్స్ అనమాట. నెక్స్ట్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కానీ XY YZ XZ అండ్ ఇక్కడ XYZ. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఈ సిగ్నిఫికెంట్ గ్రాఫ్లో మనం ఫైండ్ అవుట్ చేసాం అనమాట. నెక్స్ట్